శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి బుధులు, దశమ స్థానంలో శుక్రుడు గురువు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి రుణాన్ని చెల్లించి వేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని పొందుతారు. ప్రత్యేకంగా సంతానానికి సంబంధించి వాళ్ళ భవిష్యత్తు గురించి కొన్ని ఏర్పాట్లు చేయడము, అందులో మీరు వాళ్ళు కలిసికట్టుగా విజయాన్ని పొందడము, బిజినెస్ పెట్టించడమో లేకపోతే ప్రాజెక్ట్స్ కోసం ప్రయత్నం చేయడమో, రికమెండేషన్ చేసి ఉద్యోగం తెప్పించడమో, ఏదైనా కానీ పనులు జరుగుతాయి, బాగుంటుంది. ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకు సంబంధించి అయిన వాళ్ళతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. కార్యక్రమం మనదైతే ఒకటి, పక్క వాళ్ళదైతే ఒకటి అన్నట్టుగా మాత్రం మీరు వ్యవహరించవద్దు. మనదైనా వాళ్ళదైనా మనదే. మన గౌరవం పోతే వాళ్ళది పోయినట్టే, వాళ్ళది పోతే మనది పోయినట్టే. ఇది మనసులో పెట్టుకొని మెలగండి. దీనివలన మీకు, మీ చుట్టూ ఉన్న 10 మందికి మంచి జరుగుతుంది. అందులో ఒకళ్ళిద్దరు మూర్ఖులు ఉన్నంత మాత్రాన మనం చేయగలిగింది ఏం లేదు. మంచి జరిగినప్పుడు అందరికీ జరుగుతుంది కదా, ఆ భాగం వాళ్ళకి పొందుతారు, అంతవరకే. వాళ్ళకి ఎందుకు చెయ్యాలి మనము, వాళ్ళకు మాత్రం వద్దు అన్న ఆలోచన మాత్రం రానివ్వద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధిత అంశాలలో కాలం అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళ పరిచయాలు, గురువుల పరిచయాలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేయగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారం పరిహారం, రాబోయే ఏకాదశి తిథి రోజున శరీరం సహకరించిన వారు ఏకాదశి తిథి వ్రతాన్ని ఆచరించండి. వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదవండి. శక్తి లేని వాళ్ళు పూజాది క్రతువులు, కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలను సమర్పించండి. దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి దేవాలయానికి వెళ్ళిరండి. దీనివలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నరదిష్టి విపరీతంగా పెరుగుతుంది. దీనివలన శిరోవేదన, కీళ్ళ నొప్పులు, ఏదో రాళ్లతో కొట్టించుకున్నట్టుగా ఒళ్ళంతా ఏదో తీపులు తీయడము, నొప్పులతో బాధపడడము, ఈ విధమైనటువంటి అంశాలు ఉండవచ్చు. కాస్తంత నరదిష్టి తీసేసుకుంటూ ఉండడము, ఏదైనా నిమ్మకాయలతో కావచ్చు, కొబ్బరికాయలతో కావచ్చు, ఇవి ప్రతి 2-3 రోజులకి చేయండి. దీనివలన వెంటనే మీరు రికవర్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఉపాధి రీత్యా, వ్యవహార రీత్యా, వ్యవసాయంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6.